సాధారణ బదిలీలో భాగంగా నేను జె. శ్రీనివాస్ బాలాజీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని. మచిలీపట్నం నుంచి మన కోరుకొండ స్టేషన్కి బదిలీ మీద వచ్చామండి. ఈ బదిలీలు పూర్తయిన తక్షణం మాకు ఎక్సైజ్ పాలసీ ఒకటి ఇష్యూ అయింది. ఈ పాలసీకి గాను కోరుకొండ ఎస్సీబీ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో 11 షాపులు ఉన్నాయండి. గోకవరం మండలం 5 షాపులు, కోరుకొండ మండలం 4 షాపులు, సీతానగరం మండలం 2 షాపులకి 11 షాపులకి మన గౌరవ కలెక్టర్ గారు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ గెజెట్ నోటిఫికేషన్లో వచ్చిన 11 షాపులకి టెండర్లు పిలుస్తున్నామండి. మేము ఒక్కొక్క అప్లికేషన్కి 2 లక్షల రూపాయల అప్లికేషన్ రుసుము చెల్లించి అప్లికేషన్లు వేసుకోవచ్చు. అప్లికేషన్లు వేసిన దాంట్లో కలెక్టర్ గారు లాటరీ ద్వారా తీస్తే అందులో ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వాళ్ళు మిగిలిన ఫీజు కట్టుకుని షాపులు దక్కించుకోవచ్చండి. ఇందులో ఒక్కొక్క అప్లికెంటు ఎన్ని అప్లికేషన్లన్నా వేసుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి కూడా ఎన్ని షాపులన్నా కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది, లాటరీలో సక్సెస్ఫుల్ లాటరీలో తగిలిన వారికి. అదేవిధంగా ఈ అప్లికేషన్లు చేసుకునే విధానం 3 రకాలుగా ఉందండి. ఒకటి ఆఫ్లైను, 2 హైబ్రిడ్ మోడల్, 2 ఆన్లైన్ మోడల్ ఉంది. ఆన్లైన్లో నిర్దేశిత వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి 2 లక్షల రూపాయలు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించిన ఎడల మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, A3 ఫాము, ఎక్నాలజ్మెంట్ వస్తాయి. అవి మా దగ్గరికి స్టేషన్లో తీసుకొస్తే మేము దాన్ని ఎండార్స్ చేసి సైన్డ్ కాపీలు మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైబ్రిడ్ మోడల్ అని ఒకటి ఉంది. ఈ హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్లో మోడల్ విధంగానే మీ డీటెయిల్స్ అన్ని నిర్దేశిత వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అనే చోట చలానా అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక SBI బ్యాంక్కి సంబంధించి చలానా ఇష్యూ అవుతుంది. SBI బ్యాంకులో చలానా పేమెంట్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ మళ్ళీ ఈ సంబంధిత అప్లికేషన్లో ఇంటర్నెట్లో పొందుపరిస్తే మీకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మా దగ్గరికి తీసుకొస్తే దాన్ని మీకు ఫుల్ పేజ్డ్గా మేము వెరిఫై చేసి ఎండార్స్ చేసి మీకు సక్సెస్ఫుల్ అప్లికెంట్ కింద ఒక సర్టిఫికెట్, ఎంట్రీ పాస్, లాటరీలో పాల్గొని ఎంట్రీ పాస్ ఇస్తాం. లేదు ఈ ఇంటర్నెట్లో ఇవన్నీ మాకు తెలియదంటే మీరు డైరెక్ట్గా నేరుగా మా దగ్గరికి 2 లక్షల రూపాయల ఏదన్నా ప్రభుత్వ జాతీయ బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయల డీడీని జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా వారి పేరు మీద 2 లక్షల రూపాయల డీడీని తీసుకుని మా దగ్గరకు వస్తే ఆ అప్లికేషన్ ఫామ్లను నిర్దేశించి ఫిలప్ చేసి మాకు సబ్మిట్ చేస్తే మేము మీకు ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్గా మీకు ఒక ఎంట్రీ పాస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ విధానం అంతా మేము చేసుకుంటాం ఆఫీసులో. ఈ 3 విధాలుగా మీరు ఈ లిక్కర్ షాపులకి అప్లై చేసుకోవచ్చు. కోరుకొండ మండలం 4 షాపులు ఇచ్చారు. ఈ 4 షాపులు కూడా ఈ మండలంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ సక్సెస్ఫుల్ అప్లికెంట్ యొక్క అతని ఇష్టం. అదేవిధంగా గోకవరం మండలం 5 షాపులు, సీతానగరం మండలం 2 షాపులు, మొత్తం 11 షాపులు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి. ఈ ఏపీ ఎక్సైజ్ లీజ్ ఆఫ్ రైట్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్ రూల్స్ అని ఉంటాయి, 2024 సంవత్సరం రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ప్రతి లిక్కర్ షాపు బడికి, గుడికి, ఆసుపత్రికి, బడి, గుడి, ఆసుపత్రి అది ఏదైనా కానీ 100 మీటర్ల దూరంలో ఉండాలి. అదేవిధంగా నేషనల్ హైవేస్కి 500 మీటర్ల దూరంలో ఉండేలాగా రూల్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ రూల్స్లో ఫిట్ అయ్యే విధంగానే షాపులు ఇష్యూ చేయడం జరుగుతుంది. 5 కానిస్టేబుల్స్, 3 హెడ్ కానిస్టేబుల్స్ ఇచ్చారు. ఇంకా 3 కానిస్టేబుల్స్ కొరత ఉందండి ఇక్కడ. ఈ కోరుకొండ ఎక్సైజ్ సర్కిల్ అనేది నాటుసారాకి ప్రభావితమైన సర్కిల్. ఇది రాష్ట్రంలో ప్రముఖమైన సర్కిల్స్లోనే ఇది ఒక సర్కిల్. దీంట్లో నాటుసారా కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందని మాకు ముందుగా పనిచేసిన అధికారులు తెలియజేశారు. ఆ విధంగా నేను, మా ఎస్ఐ గారు, మా సిబ్బంది కూడా మొత్తం కొత్తగా వచ్చామండి. మేము పూర్తి స్థాయిలో మా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నాటుసారా నిర్మూలనకి చర్యలు తీసుకుంటాం. గంజాయి మీద కూడా మాకు గంజాయిని కూడా కంట్రోల్ చేసే అధికారాలు ఉన్నాయి. మనది పూర్తి గ్రామీణ ప్రాంతం అవటం వల్ల గంజాయి మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా సమాచారం తెలిసినా, ఎక్కడన్నా ఉందని మాకు ఏ పాకెట్స్లో ఉన్నా మాకు ఇన్పుట్స్ వచ్చినా దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అవసరమైతే మా పై అధికారుల నుంచి కూడా సహకారాలు తీసుకుని ఈ గంజాయి, నాటుసారా నిర్మూలనకి పూర్తి చర్యలు తీసుకుంటాం.